నమస్కారం అండి. ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక పర్సన్ను దాన్ని నెగ్లెక్ట్ చేసి అలాగే దాన్ని అడ్రస్ చేయకుండా కంటిన్యూ చేసిన దానివల్ల వచ్చే అనర్థాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చే ప్రైమరీ కామన్గా మనం గమనించే థింగ్ డయాబెటీస్. అయితే ఇక్కడ ఎందుకు దీని గురించి హైలైట్ చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్గా డిటెక్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, డయాబెటీసు 3 స్టేజెస్లో డివైడ్ చేస్తాం. ఒకటి కంప్లీట్లీ నార్మల్, రెండోది ప్రీ డయాబెటిక్ స్టేజ్, మూడోది ఫుల్ బ్లోన్ డయాబెటీస్. ఎందుకు దీనికి ఇంత విడమర్చి చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద ఐసీయూస్లో పేషెంట్స్కి డయాబెటీస్ అనేది కామన్గా గమనిస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిజీజ్లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా హార్మోన్కి లింక్ ఉంది కాబట్టి ఇంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి వీటి గురించి కాస్త మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అన్డిటెక్టెడ్, అన్ఆన్సర్డ్, అన్అటెండెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ చూసారా ఎట్లా ఉన్నాయో, ఇలాంటివి వస్తాయి. కాబట్టి మనం తప్పనిసరిగా వీటి గురించి కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అవసరమైన చోట డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహాలు సూచనల మేరకు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా కనిపిస్తుంది. అందుకోసం దాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం అనేది ఫస్ట్ థింగ్. మీకు అర్థం కావాలి కాబట్టి వీటి గురించి కాస్త డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం వస్తుంది. అదే ప్రక్రియలో డయాబెటీస్ కాకుండా హార్మోనల్ రెగ్యులేషన్లో బ్లడ్ ప్రెషర్ కూడా రెగ్యులేట్ అవుద్ది. ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ అండర్ కంట్రోల్డ్ ఉండేది మన దేశంలో. దాని కారణంగా హార్ట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని స్టాటిస్టికల్ డేటా ద్వారా రుజువులు ఉన్నాయి. సో ఇలాంటివి తగ్గించాలి అంటే ఆ డిటెక్షన్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైమరీగా వాటిని డిటెక్ట్ చేసిన దానివల్ల హైపర్ టెన్షన్కి దారి తీయకుండా మనం న్యాచురల్ పద్ధతుల్లో దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాలి. తర్వాత ఈ హార్మోనల్ రెగ్యులేషన్స్లో కామన్గా నాకు ఈ క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది థైరాయిడ్ డిజీజ్. చాలా మటుకు పేషెంట్స్లో ఒక ఇనర్షియా ఉంది. సార్ కొద్దిగానే కదా సార్ ఉండేది, ఇంకో 2 నెలలు వెయిట్ చేద్దాం, ఇంతే కదా సార్ ఉండేది, నేను న్యాచురల్ పద్ధతుల్లో తగ్గించుకుంటాను. అర్థం కావాల్సిన థింగ్ ఏంటంటే, హార్మోన్ అనేది బయట ఫ్రీగా దొరకదు ఎక్కడ, ఓన్లీ రీప్లేస్మెంట్ ద్వారానే దొరుకుతుంది. అర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు, అంటే అవయం ఫెయిల్ కాకుండా ఉన్నప్పుడు దాన్ని కాస్త కోస్తో రివర్స్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఫుల్ బ్లోన్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కంపల్సరీ రీప్లేస్మెంట్ ద్వారానే దాన్ని కరెక్ట్ చేయాలి, వేరే విధంగా కరెక్ట్ చేయలేము. అందుకోసమే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని రాగానే మీరు మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రైమరీగా మీరు ఆ క్వశ్చన్ మార్క్ రాగానే డాక్టర్ని సంప్రదించి ఆ సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఫుల్ బ్లోన్ థైరాయిడ్ డిజీజ్ వస్తే అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. థైరాయిడ్ కారణంగా కొలెస్ట్రాల్ రెగ్యులేట్ అవుద్ది, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ అవుద్ది. ఆల్మోస్ట్ ప్రతి కణానికి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వాటిల్లో క్రూషియల్గా ఇన్ఫర్టిలిటీ రేట్స్, స్కిన్ కండిషన్స్, ఈ హెయిర్ లాస్, ఇలాంటివన్నిటికీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ థైరాయిడ్ ద్వారా రెగ్యులేట్ అవుద్ది. కాబట్టి దాన్ని కూడా మనం చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాల్సిన అంశం. ఇదే కాకుండా ఆల్మోస్ట్ ప్రతి కణానికి సంబంధించింది హార్మోనల్ ఇంబ్యాలెన్సే. కాబట్టి ఏదన్నా చిన్న డౌట్, అంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు వస్తే మీ డాక్టర్ని సంప్రదించి ఆ క్లారిటీ తెచ్చుకొని ఆయన్ని అడగాల్సిన క్వశ్చన్లు, మీకున్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ క్లారిటీ తెచ్చుకోకుండా దాన్ని వదిలేస్తే మీకు అనవసరంగా ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడమో లేకపోతే ఒక డిజీజ్ రావడమో జరిగేదానికి ఆస్కారం ఉంది. అర్లీ డిటెక్షన్లో ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు క్వశ్చన్ రాగానే వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. తద్వారా టెస్టుల ద్వారా నిర్ధారణ జరిగి దాని ద్వారా మీకు కావాల్సిన ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలో ఆ మెడికల్ సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. కాబట్టి సివియర్ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.